హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఉప్మా రవ్వతో బన్ దోశ చేసేద్దాం రండి. మనం దోశ అంటే దోశ బ్యాటర్ ఉండాలి కదా, దీనికైతే దోశ బ్యాటర్ అవసరం లేదండి. ఉప్మా రవ్వని అయితే మంచిగా గ్రైండ్ చేయండి. మీకు ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకోండి. నేను తీసుకున్న ఉప్మా రవ్వకి అయితే చిన్న ఆలుగడ్డ అయితే సరిపోతుంది. సో నేను ఒక చిన్న సైజు ఆలుగడ్డ అయితే కోసుకుంటున్నాను. 4 పీసెస్ కోసుకొని ఆ ఉప్మా రవ్వలో వేసేసుకొని మంచిగా పేస్ట్ లాగా మెత్తగా అయిపోతుందండి. దానంతా మిక్స్ చేసేసి కొన్ని వాటర్ పోసేసి మంచిగా గ్రైండ్ చేయాలి. అక్కడ మధ్యలో ఏం ఆలుగడ్డలు లేకుండా మంచిగా పేస్ట్ అయితే చూసుకోవాలి. మంచిగా దోశ బ్యాటర్ లాగా అయితే అవుతుంది. నాకైతే ఆ వాసన చూస్తుంటే ఇడ్లీ పిండి వాసన లాగా వస్తుంది. కొంచెం తగినంత సాల్ట్ వేసుకొని ఆనియన్స్ కట్ చేసుకొని ఆనియన్స్ వేసుకోండి. మంచిగా మిక్స్ చేసేసుకొని అంతా మిక్స్ చేసేసుకొని నాకైతే ఒక్క దోశ వస్తుంది, దాంతో అయితే ఒక బన్ దోశ వస్తుంది. సో నేనైతే కొంచెం ఆయిల్ పోసేసుకొని వేసుకున్నాను. ఇదైతే సమ్మర్లో అయితే నాకు తెలిసి అంత బెటర్ కాదు, ఎందుకంటే ఆయిల్ ఫుడ్ కదా, వామిటింగ్ సెన్సేషన్స్ అట్లా వస్తాయి. కానీ నాకైతే ఏమనిపించట్లేదు తిన్నాక కూడా. నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇది. ఇంకా చూడండి, ఇట్లా మంచి కొంచెం బేకింగ్ సోడా వేసుకోండి, అప్పుడైతే కొంచెం మంచిగా ఉబ్బిస్తాయి. మీకు బేకింగ్ సోడా అవసరం లేదన్నా స్కిప్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు బన్ దోశలాగా వద్దనుకుంటే దోశ పెనం మీద దోశలాగా కూడా వేసుకోండి, ఇంకా అది కూడా బాగానే ఉంటుంది. నాకైతే ఇదైతే చాలా బాగా నచ్చింది. కాసేపు మూత పెట్టుకుంటే మంచి గ్రిల్ లాగా అంటే మంచి కాలిద్ది. ఇంకా మంచిగా తీసేసుకొని మంచిగా టమాటా చట్నీ చేసుకొని అయితే తినండి. నేనైతే నా దగ్గర టమాటా చట్నీ లేదు, సో మామిడికాయ పచ్చడి వేసుకొని తినాను. సమ్మర్లో ఎట్లా మామిడికాయ పచ్చడి అంటే మనకి సూపర్ ఎంత యామీ ఉంటుందో. నాకు మామిడికాయ పచ్చడి అంటే ప్రాణం అండి, నాకు పచ్చళ్ళు అంటే ఇంకా ఇష్టం. సో ఇంకా నేను మామిడికాయ పచ్చడి వేసుకొని అయితే తిన్నాను. ఫస్ట్ అయితే నాకైతే నోరైతే కాలింది, తర్వాత చెయ్యి కాలింది. అంతే హీట్ ఎక్కువ హాట్గా ఉంది కదా, ఇంకా సో నేనైతే ఆగలేకపోయాను. సో ఇంకెమ్మటే తినేసాను. చెయ్యి కాలింది అయినా పర్వాలేదు, ఎందుకంటే నాకు చాలా నచ్చేసింది నేను చేసుకున్న ఫుడ్. మీకు నచ్చిందా నా వీడియో? సరే లైక్ చేయండి. నెక్స్ట్ ఏ ఫుడ్ కావాలో కామెంట్లో చెప్పండి. నాకైతే ఒకళ్ళు మిర్చి బజ్జీ అని చెప్పారు, పక్కా అది ట్రై చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. ఇంకా మిర్చి బజ్జీ కాకుండా నెక్స్ట్ ఇంకేమైనా ట్రై చేయాలంటే చెప్పండి. మిర్చి బజ్జీ నేను పక్కా అప్లోడ్ చేస్తాను తినేసి. చూడండి, మీరు ట్రై చేయండి. ఇది సూపర్గా అయితే ఉంది, చాలా సింపుల్ కదండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ బాయ్.